ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకుందామని చిన్న ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, కృపగల దేవ, మహిమగల తండ్రి, నేను ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో తండ్రి మరి ఎందరూ ఉంటున్నారు సోదరి సోదరమణులు తండ్రి. మరి ఈ దినమున తండ్రి మాతో మీరే మాట మాట్లాడాలో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మహిమగా మాకు దీవెనకరంగా దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈరోజు దేవుడు సువార్తల నుంచి మార్చాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది. 13 ఏంటంట, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించినవాడు రక్షణ పొందును. సోదరి సోదర, ఇందులో 5 విషయాలు కనబడుతున్నాయి. 1, నా నామము నిమిత్తము. 2, ద్వేషింపబడదురు. 3, అంతము వరకు సహించువాడు రక్షణ పొందు. అయితే ఏంటి ఆయన నామ నిమిత్తము? దేని గురించి? మీరు ఎవరి చేత? అందరి చేతను ద్వేషింపబడతారు. చూడండి, అపోస్తలుడైన పేతురు గారు 1 పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మాట ఉంటుంది. ఏమైనా ఉంటుందంటే, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై ఉండు అంటున్నాడు ఇక. సోదరాస్తులు, దేని నిమిత్తమంట? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులట. నా నామం నిమిత్తం అంటే యేసుక్రీస్తు నీతి సూర్యుడు, నీతి రాజ్యము కొరకు. మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అందరి చేతను, అంటే నీ చుట్టుపక్కల వారి చేత కావచ్చు, బంధువుల చేత కావచ్చు, తోటి కొలీగ్స్ చేత కావచ్చు, నీకు ఆత్మీయ సోదరి సోదరుల చేత అవచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు. ఏమండి, ఎవరి చేతైనా ద్వేషింపబడుతున్నా ఏంటి, నువ్వేం చేయాలి? అంతం వరకు సహించాలి. అప్పుడే నీకు రక్షణ. రక్షణ అంటే దేవుని కార్యం చూస్తావు. నా సోదరుడా, నా సోదరి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. నా నిమిత్తము మీరు హింసింపబడి ద్వేషింపబడుదురు, ధన్యులు, పరలోక రాజ్యం మనది. దేవుని కొరకు, నువ్వు యేసుక్రీస్తు కొరకు, సువార్త కొరకు, రాజ్య విస్తరణ కొరకు నువ్వు అందరి చేత ద్వేషింపబడుతున్నావా? కొంతకాలం సహించు. ఆదియు అంతము కలుగు చేయు శక్తిమంతుడు ఆయనే. ఆయనకు అసాధ్యమైనది లేదు. నిన్ను గొప్పగా ఎలాగుంచుతాడంటే అది వర్ణింపశక్యం కాదు. అంత గొప్పగా నిన్ను దీవించబోతున్నాడు. అంటే అంతం వరకు నువ్వు సహించగలిగితే ఆ నిరీక్షణ మాత్రం కోల్పోక. నా సోదరుడా, నా సోదరి, యెషయా గ్రంథంలో మంచి మాట ఉంటుంది, చూద్దామా? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం ఉంటుంది. నీవు విసర్జింపబడుటయు ద్వేషింపబడుటను బట్టి ఎవడను నీ మార్గంన దాటిపోవట లేదు. అవునా కదా? కానీ దేవుడు చెప్తామంటే కింద ఉంది, నిన్ను శాశ్వత సౌభాతిష్యముగాను బహుతరములకు సంతోషకరముగాను చేసేదను. యెహోవాకు నేను నీ రక్షకుడిని, బహు పరాక్రమము గల దేవుడని, నీ విమోచకుని నీకు తెలియను. అంటే నువ్వు అనుకున్న దానికంటే కూడా కొన్ని రెట్లు అధికముగా దేవుడు నిన్ను సౌభాతిష్యముగాను బహుతరములకు నేనేం చేస్తాడట? బహుతరములకు సంతోషకరముగా నిన్ను మార్చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన నిమిత్తము, ఆయన నీతి నిమిత్తము, రాజ్యము నిమిత్తము అందరి చేత నువ్వేం చేయబడవు?
ద్వేషించబడవు, అయినా సరే నువ్వు మౌనము కలిగి ఏంటి సహించవు కనుక అంతం వరకు దేవుడు నీకు అట్టి గొప్ప కృపను అనుగ్రహించబోతున్నాడు. అట్టి గొప్ప కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున నూతన దయా కిరీటమును వారికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే మరి ఈ శుక్రవారం ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి సాయంకాల సమయం 7 గంటల నుంచి 8 గంటలన్నర వరకు కూడా ఉపవాస విజ్ఞాపన ప్రార్థన ఉంటుందండి. మరి లైవ్లో ఉంటుంది ఈ ఛానల్లోనే. అవకాశం ఉన్నందరికీ మించి దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నానండి. అలాగే తెలియని వారికి కూడా ఈ లింక్ పంపించి మరి ప్రార్థనలోకి మించి దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతూ మీ ఆత్మీయ సహోదరుడు తిమోతి పాల్.